హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. సుత్తారు గదా! ఇది రెండో రోజు సైరీకైతే లేషినా. అంటే పొద్దున్న 4 గంటలకైతే లేషినా. ఇయాలైతే ఏమేం వంటలు జేత్తానా అనేది పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎట్లుంటదనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే కొంచెము హెల్త్ బాలేదు గాబట్టి నేనైతే కొన్ని వీడియోలు పెట్టలేదు. అయినా గూడా మీరు మంచిగా ఆదరిస్తారు. నాకు హెల్త్ ఎట్లుందక్క అని అడుగుతారు. సమ్మర్ హాలిడేస్‌లో మా ఇంటికి రా అక్క, నీకెవ్వరు లేరని బాధపడకు అని చెప్పి అంటారు. ఎంత మంచిగా అనిపిత్తందంటే నిజంగా ఆహ్, ఇలాంటి సంతోషం ఎన్ని లక్షలు పెట్టినా అయితే రాదు నాకైతే. గిట్లయితున్నది. పొద్దున్న 4 అయితాంది. ఇయాల మా చిన్నోడు, మా పెద్దోడు ఇద్దరు గూడా ఒక పొద్దుంటారంట. మా పెద్దోడైతే ఉన్నాడు ఫస్ట్ రోజు. స్కూలుకి పోయిండు వాడు. కానీ ఇగ స్కూలుకి పోయినా గూడా వానికైతే ఏం అనిపియలేదట. ఆదివారం రోజున్నాడు, సోమవారం రోజున్నాడు. చిన్నోడు గూడా ఉంటా అన్నాడు. మా చిన్నోడు వాళ్ళ అన్నున్నాడు గదా! మరి నేను గూడా ఉంటా అని జెప్పి వాడు ఉంటా అన్నాడు. మరి ఆడు స్కూలుకి పోవాలే. మరి ఎట్లుంటదో ఏమో! ఇయాలైతే అందరం రోజా ఉంటారం. చూడాలే. ఇక్కడ నిన్న నైటే కూరైతే అండుకున్నా. చికెన్, ఆలు అయితే కర్రీ జేసినా. దాంతో పాటు పప్పయితే జేసినా. రోజు ఒక పల్సటి పప్పయితే ఉండాలే. పిండైతే నేనే కలిపేసుకొని పెట్టుకున్నా. పెరుగైతే మంచిగా ఇంట్లో అయితే నేనే వేసుకొని పెట్టుకున్నా. అంటే పెరుగు మంచిగా గడ్డ పెరుగు అయ్యేలాగా. అది మీకు చెప్తా అన్నా గదా! ఇయాల చూపిత్తా. అంటే రేపటి వీడియోలో చూపిత్తా. ఖచ్చితంగా నాకు కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. పాతోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. ముచ్చట్లయితే ఉండయి. ఎందుకంటే రెసిపీసే ఉంటాయి కాబట్టి ఇగ వాటి గురించి చెప్తా. కానీ ఖచ్చితంగా మీరైతే ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేసి ఒక లైక్ ఇత్తరని అనుకుంటానా. సుత్తారు గదా! ఇగ అందరం కూసొని అయితే మేము 4 గంటలు ఇప్పుడు 4:20, 4:30 అయితాంది. ఇగ అందరం కూసొని తింటాన్నాం. ఇప్పుడు తింటే సాయంత్రం 6:28 నిమిషాలకు అట్లా అయితే ఒక పొద్దైతే ఇడుత్తాం. ఇగ అప్పటిదాకా మంచినీళ్ళు ముట్టేది లేదు. మా చిన్నోడు, మా పెద్దోడైతే స్కూలుకి పోతార్రు. రెడీ అయితే అయ్యిర్రు. ఇగ నేను వాళ్ళని దించొత్తా. ఇయాల ఫాస్టింగ్ ఉన్నారు వాళ్ళు. ఒక పొద్దున్నారు. చూడాలే. ఇగ వాళ్ళనైతే దించొచ్చిన. ఇగ దించొచ్చిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకున్నా. కొంచెం రెస్ట్ తీసుకున్నా. మధ్యాహ్నం అట్లా వండుకున్నా. ఇగ మధ్యాహ్నం 2:30 నుంచయితే స్టార్ట్ చేత్తానా. అంటే ఇఫ్తార్ కోసం. అంటే సాయంత్రం 6 గంటలకు మాకైతే ఒక పొద్దులిత్తాం గదా! వాటి కోసం అయితే నేను ఇయాల సేమియాతోని రబడీ జేత్తానా. మస్తుంటది. టేస్టీగుంటది. ఇది చిన్న సేమియాతో అయితే మంచిగుంటది. పెద్ద సేమియా కన్నా చిన్న సేమియాతోనే మంచిగుంటది. ఎందుకంటే మేము రంజాన్‌ల, బక్రీద్‌ల తెచ్చుకొని పెట్టుకున్నది. ఇగ అట్లనే ఉండే. ఇగ అదైతే చేత్తానా. ఇయాలైతే షీర్ కుర్మా గలాంటియయితే జెయ్యం. ఎందుకంటే పండుగ రోజే షీర్ కుర్మా తినాలే గాబట్టి అందుకనే ఈ ఈ ఈ టైంలో అయితే షీర్ కుర్మా జెయ్యం. చేషినా గూడా పండుగ రోజు కుదిరినట్టుగయితే కుదరది. చూత్తారు గదా! నేనైతే మంచిగా మంచిగా చిన్న చిన్నగా యేసుకొనయితే పక్కన పెట్టుకున్నా. ఇక్కడ నెయ్యయితే యేసుకుంటానా. నెయ్యిలో మనము మనం సేమియా ఉంది గదా! దాన్ని సన్న సేమియా దాన్నయితే మనము వేయించుకుందాము. ఆ తర్వాత ఏం జేయాలన్నది రెసిపీ అయితే మీకు జూపిత్తా. మస్తు సింపుల్‌గా అయిపోతది. చాలా ఈజీగా అయిపోతది. మస్తు టేస్టీగుంటది. సమ్మర్‌లో మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు పిల్లలైతే. మీరైతే కొత్తోళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈ ఈ నెలంతా గూడా నాకు రెసిపీసే ఉంటాయి. ముచ్చట్లేమి ఉండయి. ఎందుకంటే కొత్త కొత్త రెసిపీస్ చూపించినప్పుడు మాట్లాడితే మళ్ళా మంచిగుండదు గదా! అందుకని నేను రెసిపీస్‌నే చెప్తా మీకు. ఇక్కడ జూత్తారు గదా! సేమియా అయితే యేసుకొని మధ్యాహ్నం 2:30 అట్లా అయితాంది. 2:30 నుంచి మొదలుపెడితే రాత్రి 11 వరకు నాకు ఇంట్లో పనే ఉంటది. మీరు జూడండి. పొద్దున్న 4 గంటలకు లేషినా, ఒక 2 గంటలు రెస్ట్ తీసుకున్నా, పిల్లలు స్కూల్‌లో దించొచ్చిన, తర్వాత గిన్నెలు, బాసన్లు, స్నానం జేషినా, బట్టలు పిండినా, ఇల్లంతా తుడుచుకున్నా అయిపోయింది. నమాజ్ చదివినా, అన్నీ అయిపోయినాయి. ఇగ వంటకాడికొచ్చిన. గిట్లయితుంటది నిజంగా. ఇక నాకు గొంతు నొప్పి తగ్గిందా అని అడిగిర్రు. తగ్గలేదు సిస్టర్. అంటే వాయిస్ చేంజ్ అయిపోయింది. జ్వరం అవన్నీ తగ్గినాయి. ఇక్కడ చూత్తారు గదా! నేను చక్కెర ఉంటది కదా! చక్కెర అయితే మిక్సీ పట్టేసుకొని ఒక 4 స్పూన్‌లయితే యేసుకుంటాను. అంటే మీరు సేమియా ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరేసుకోండి. మనం టేస్ట్ కూడా చేయొచ్చు. ఉట్టిగా కూడా తినొచ్చు. మంచిగా టేస్టీగుంటది. ఎప్పుడన్నా తినబుద్దయినప్పుడు, స్వీట్ తినబుద్దయినప్పుడు ఇట్లా అల్లుకొని ఇది మనము టిఫిన్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఉంచుకుంటే ఒక నెల కాదు 2 నెలలైనా ఉంటది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇట్లా కూడా తినొచ్చు. ఈ సన్న సేమియా అయితే దొడ్డు సేమియా అయితే తినరాదు. అది టేస్ట్ ఉండది. ఇగిట్లయితే మనము చక్కెరేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనము పక్కకైతే పెట్టుకుందాము. ఆ తర్వాత ఏం జేయాలో జూపిత్తా మీకైతే. చూత్తారు గదా! గిట్లయితే నేను ప్లేట్‌లో తీసుకొని పక్కకైతే పెట్టుకుంటా. మనము ఏ ప్లేట్‌ల దీన్ని అరేంజ్ చేయాలనుకుంటానమో, ఆ ప్లేటుకు నెయ్యి రాసుకొనైతే పెట్టుకోవాలే. మీకు జూపిత్తా. చెప్తా గూడా. ఎప్పుడు రాసుకోవాలే, ఏ ప్లేటుకు ఎట్లా డెకరేషన్ జేసుకోవాలనేది జూపిత్తా మీకైతే. మీరు ఖచ్చితంగా మీ ఎప్పుడు ఈ రెసిపీ చూడనోళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. వదలనే వదలరు మీ పిల్లలైతే. మస్తు తింటరు పిల్లలైతే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో మాత్రం పిల్లలు ఇంట్లనే ఉన్న కొంచెము షుగర్ పౌడర్ ఏసుకున్నా. నాకైతే షుగర్ ఎక్కువ తిన్నా, కోల్డ్ వస్తువులు తిన్నా గూడా కొంచెం గొంతయితే వాయిస్ చేంజ్ అయిపోతాంది. నాకు ఆల్రెడీ వాయిస్ చేంజ్ అయింది. మీకు అర్థమైతుందనుకుంటా. గట్లయితున్నది. కొంచెం టైం పడతది. జ్వరం తగ్గింది. కానీ గొంతు చేంజ్ అయితే కాలేదు నాది సరిగా.
ఇక్కడైతే నేను హాఫ్ లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా అమూల్ది, అదైతే వేసుకుంటాను. మీరు పల్చటిది అయినా పర్వాలేదు పాలు, ఇక్కడ మనం ఇలా వేరే ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వాటర్ కూడా కలుపుకుంటానా. చూస్తారు కదా నేను కొద్దిగా వాటర్ కలుపుకున్న, బాగా చిక్కగా ఉన్నాయి పాలైతే. పెరుగు కూడా ఇలాంటి అమూలు పాలకైతే మస్తు పెరుగు అయితే గడ్డ పెరుగత్తది, అది కూడా మీకు చూపిస్తా. ఇవాళ వీడియో చేస్తా, రేపు మీకు పెడతా. మంచి గడ్డ పెరుగస్తుంది, మస్తు టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను కార్న్‌ఫ్లోర్ వేసుకుంటాను, ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇక్కడ కార్న్‌ఫ్లోర్ లేకపోతే మీరు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఒకవేళ కస్టర్డ్ పౌడర్ కూడా లేకపోతే మిల్క్ పౌడర్ వేసుకోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను కస్టర్డ్ పౌడర్తో చేసేది కూడా చూపిస్తా, మిల్క్ పౌడర్తో చేసేది కూడా చూపిస్తా. ఈ రెసిపీనే కాకుండా వేరే రెసిపీ కూడా చూపిస్తా మీకు. ఇక్కడ షుగర్ పౌడర్ కూడా వేసుకుంటాను, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది కాబట్టి షుగర్ మీరు చూసేసుకోండి. దగ్గరకైతే అంటది. మనము ఇక్కడైతే గ్యాస్ ఆన్ చేయకుండా నేనైతే ఇవి కలుపుకుంటాను. ఆన్ చేసిన తర్వాత కలుపుకుంటే మాత్రం గడ్డ అయిపోతుంది, సరిగా మంచిగా రాదు. అందుకనే గ్యాస్ ఆఫ్ చేసి ఇవన్నీ కలుపుకోవాలి. చక్కెర, కార్న్‌ఫ్లోర్ కానీ, కస్టర్డ్ పౌడర్ కానీ, మిల్క్ పౌడర్ కానీ అన్నీ కూడా గ్యాస్ ఆఫ్ చేసే కలుపుకోవాలి. ఆ తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆన్ చేయాలి. లో ఫ్లేమ్లోనే అక్కడనే ఉండి కలుపుతూ ఉండాలి. మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్ మాత్రమే మంచిగా పనికొస్తుంది. లేకపోతే వేరే నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా మీరు వేరే గిన్నెలు చేస్తే మాత్రం మొత్తం అతుక్కపోయి పాడైపోతుంది రెసిపీ. కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్లో ఇట్లా మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా గోల్గా మనమైతే కలుపుతూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు అయితే కలుపుతూ ఉండాలి. మన 2-3 నిమిషాలు వదిలేయాలి. వితిన్ ఒక 5 నిమిషాలలోనే మనకైతే దగ్గరగా అయిపోతుంది. నీళ్ళు ఎక్కువ కలిపితే లేట్ అవుతుంది. చూస్తారు కదా, మీరైతే చక్కెర చూసుకోండి. ఆ తర్వాత మనమైతే ఏ ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి అయితే నేను నెయ్యి అయితే రాసి పెట్టుకున్నా. ఇట్లా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని మనం పక్కన పెట్టేసుకొని అందులో మనము ఏం చేయాలి ఏందనేది ఆ ప్లేట్ గురించి అయితే తర్వాత చెప్తా. ఇక్కడైతే మంచిగా కలుపుకుంటానా, దగ్గరకు అయిపోతుంది, తొందరగా దగ్గరకు అవుతుంది. చూస్తారు కదా, ఇట్లయితే కలుపుకోవాలి. ఇక మనము నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా, దానిలో అయితే సేమ్ అయితే మనం ఇట్లా చల్లుకోవాలి, పల్చటి లేయర్ లెక్క చల్లుకొని అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా ప్రెస్ చేయాలి, గ్లాస్తో కానీ బౌల్తో కానీ లేకపోతే చెయ్యితో కానీ మంచిగా ప్రెస్ చేయాలి. మంచిగా అతుక్కపోతుంది నెయ్యికి, మస్తు టేస్ట్ ఉంటుంది. మీరైతే వదలరు. తిన్న వాళ్ళు ఉంటారు, తిన్న వాళ్ళకైతే తెలియదు కానీ తిననోళ్ళకైతే చెప్తాను, మస్తు టేస్ట్ ఉంటుంది, వదలరు. మా పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. మా ఆయన అయితే ఫస్ట్ టైం తిన్నాడు. అంటే నేను చేసినప్పుడు మా ఆయన ఎప్పుడు ఆఫీస్కి పోవడం లేకపోతే ఇవాళ స్వీట్ తిన అని అనేటోడు, కాబట్టి ఎప్పుడు మిస్ అయ్యేటోడు. ఇక ఇవాళైతే మిస్ కాలేదు. నేను దొడ్డు సేమియాతో చేసిన, అది కొద్దిగా వేరే రెసిపీ, అంటే కటోర టైప్ చేసిన, అది ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకు చూపిస్తా. ఈ రంజాన్ అని చూపిస్తా. ఇక్కడ చూస్తారు కదా, పాలు అయితే చిక్కగా అవుతాయి. పాలు చిక్కగా అయ్యే టైంలో మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ వేసుకోవాలి. కొంచెం షైనింగ్ వస్తుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది, కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది. ఇది అతుక్కోకుండా ఉంటుంది, అంటే బాగా ముద్ద లెక్క కాకుండా ఉంటుంది. చూస్తారు కదా, గట్లా మన చేయితో ఇట్లా అంటే కొంచెం గీత లెక్క రావాలి, గప్పటి వరకు అయితే ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత మన చల్లారుతుంది కదా, చల్లారిన తర్వాత మనకైతే ఇంకా తిక్కుగా అవుతుంది. బాగా తిక్కుగా అయినా మంచిగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూస్తారు కదా, ఒక లైన్ అయితే పడ్డది. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలని మీకు అయితే చూపిస్తా. చూస్తారు కదా, ఇక్కడైతే నేను ఫ్యాన్ గాలి కింద చల్లారనిచ్చిన, కొంచెం మంచిగా ఇట్లా ఉండాలి, బాగా పలచగా ఉండదు, బాగా తిక్కుగా ఉండద్దు. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా అతుక్కొని మంచిగా కేక్ పీస్ లెక్క వస్తుంది తీస్తే. ఇప్పుడు మనమైతే సగము సేమియా అయితే పక్కన పెట్టుకున్నాం కదా, అది ఏం చేయాలని మీకు చెప్తా. ఇక్కడ మన రెమెడీ ఉంది కదా, అదైతే సేమియా మీద వేసుకోవాలి. మంచిగా కనబడకుండా మంచిగా ఫిల్ చేసుకొని ఉంచుకోవాలి. చూస్తారు కదా, ఇక్కడ కస్టర్డ్ పౌడర్తో చేస్తే మంచిగా ఎల్లో కలర్లో వస్తుంది. మిల్క్ పౌడర్తో చేసినా కూడా ఇట్లా వైట్గా వస్తుంది. మిల్క్ పౌడర్తో కూడా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను మిల్క్ పౌడర్తో చేసిన, కస్టర్డ్ పౌడర్తోని బ్రెడ్తో చేసిన, ఆ రెసిపీ మీకు షేర్ చేసుకుంటా. బ్రెడ్తో చేసే రెసిపీ కూడా మీకు షేర్ చేసుకుంటా. నేను ఇలాంటి రెసిపీస్ ఓన్లీ రంజాన్ వచ్చినప్పుడే చేస్తాను, నార్మల్ టైంలో అయితే ఎక్కువ చెయ్య. అంత ఓపిక కూడా ఉండదు కదా మనకు, అంత టైం కూడా ఉండదు, అంత గుర్తు కూడా ఉండదు. ఎప్పుడన్నా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు, లేకపోతే ఇట్లా రంజాన్ బక్రీద్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తా. ఎక్కువ రంజాన్ నెలలో మాత్రం కొత్త రెసిపీస్ అయితే చేస్తా. ఇట్లా అయితే ఉంటుంది. ఎందుకంటే పెద్ద పని అన్నట్టు ఇది చేయడం అనేది. నేను అంతకుముందు ఛానల్ పెట్టిన, ఆ ఛానల్లో రెసిపీస్ చేసేదాన్ని, అందులో చేసేదాన్ని, దానికోసం రెసిపీస్ చేసేదాన్ని. కానీ ఇక నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ ఉండడం వల్ల, నెక్ పెయిన్ ఉండడం వల్ల అదైతే ఇక నేను చేయడం మానేసిన. అందుకే నేను ఇప్పుడు రెసిపీ చేయకుండా నార్మల్గా వ్లాగులు అయితే చేస్తాను. కానీ ఇప్పుడు ఇక రంజాన్ నెల కదా అని చెప్పి రెసిపీస్ అయితే మీకు చెప్తాను. చూస్తారు కదా, ఇట్లయితే స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా కేక్ లెక్క. ఆ తర్వాత మనం మిగిలిన సేమియా ఉంది కదా, అది కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇట్లా వదిలేసినా మంచిగా ఉంటుంది.
కానీ నేను ఇంకా అట్లా చేస్తానా. ఇది వేరే రెసిపీ అన్నట్టు. మీద వైట్ రెమెడీ ఉంది కదా! ఆ రెమెడీ వేసి మనము చిన్న చిన్న కటోరలు చేసి కూడా చేసుకోవచ్చు. అంటే కప్ కేకులు ఉంటాయి కదా! ఆ కప్ కేకులలో సేమ్ ఏసి దాని మీద ఈ వైట్ రెమెడీ ఏసినా అట్లా కూడా ఉంటది. అది ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు చూపిత్తా. చూత్తారు కదా! గిట్లయితే లేయర్ లెక్క ఏసేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాము. మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏసుకోవచ్చు. దాంతో పాటు షీరా ఉంటది కదా! చక్కెర వాటర్ అవి కూడా ఏసుకోవచ్చు. చూత్తారు కదా! ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఏసుకుంటానా. గిట్లయితే యేసుకొని మనము ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాము. ఇప్పుడైతే నేను 2:30కి 3 గంటలకి ఎత్తాను గదా! మేము 6:30కు తింటాం కాబట్టి ఫ్రిడ్జ్‌లో ఒక 2, 3 గంటలు మంచిగుంటది. మంచిగా వత్తది. క్రిస్పీగుంటది. లోపల మెత్తగా సాఫ్ట్‌గుంటది. స్వీట్‌గుంటది. ట్రై చేయండి. మీకు నచ్చితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సపోర్ట్ ఇయ్యండి. దాంతో పాటు ఒక లైక్ ఇయ్యండి. మీకు నచ్చిందని నాకు అర్థమైతది. చూత్తారు గదా! ఇగ మా పిల్లల కోసమైతే చేషినా చిన్నగా. ఇగిట్లైనా తినొచ్చు. చాలా టేస్టీగుంటది. ఇక సాయంత్రం అయితే అయ్యింది. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిర్రు. ఇక నేను 6:30 అట్లా 6:15 అయితాంది. ఇక నేనైతే అరేంజ్ చేసి పెట్టుకున్నా. ఇక రూఅబ్జా ఉంది కదా! అదైతే కొంచెం డెకరేషన్ కోసం అయితే రూఅబ్జా ఏషినా. ఇక్కడ ఫ్రూట్స్‌కి అన్ని కటింగ్ ఎత్తానా. మా పిల్లలు మా పెద్దోడు, మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చిర్రు కదా! మా పెద్దోడు, మా చిన్నోడు ఇద్దరు కూడా ఒక పొద్దులున్నారు కదా! మా చిన్నోడు ఒక పొద్దు ఉంటాడో, ఉండడో మరి ఫాస్టింగ్ ఉంటాడో, ఉండడో అని భయమేసి నేను టిఫిన్ బాక్స్‌ల ఫ్రూట్స్ పెట్టిచ్చిన. తింటాడు మధ్యలో ఒకవేళ ఆకలైతే అని చెప్పి. కానీ వాడు మాత్రం అవి తినలేదు. ఫాస్టింగ్ ఉన్నాడట. నేనే స్టన్ అయితానా. ఆడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 10 ఇయర్స్ ఫస్ట్ ఉన్నాడు. చిన్నప్పుడే 10 సంవత్సరాలు 4థ్ క్లాస్ చదువుతాండు. నిజంగా చిన్న వయసులో ఉండడం అనేది గ్రేటే వాడైతే. అయితే ఇక నేనైతే టిఫిన్ బాక్స్‌లో పెట్టా గాని తినలేదు వాడు. ఇక్కడైతే దహివడ తీసుకొచ్చిండు. దహివడ కూడా చేద్దాం అనుకున్నా. మా ఆయననే తీసుకొచ్చిండు. నేను వీలున్నప్పుడు దహి బల్లే చేసి చూపిస్తా. దహివడ కూడా చేసి చూపిస్తా మీకైతే. దహి బల్లే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయి. దహివడ కన్నా దహి బల్లే మస్తు టేస్ట్ ఉంటాయి. మీకు మీకైతే చేసి చూపిస్తా. మీరు ట్రై చేయండి. ఇక్కడైతే బయట నుంచి తీసుకొచ్చిండు దహివడ. చూత్తారు కదా! నేను ఫ్రూట్స్ కట్ చేసుకున్న. దహివడే, రూఅబ్జా దాంతో పాటు ఆహ్, సేమియా రబడీ పూరా రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ పనైతే పెట్టుకుంటలేను. అయినా కూడా నాకు ఎక్కువ పనే పడతాంది. 2 రెసిపీస్ ఒక స్వీటు, ఒకటి హార్డ్ చేద్దామని నేను అనుకున్నా. కానీ ఇక మా ఆయనది తీసుకొచ్చిండు. చూత్తారు కదా! ఇది వడ, దహి వడ. ఇగ గిట్లయితున్నది. పెద్ద వడ అయితే 2 ఏసిచ్చిండు. అందులో 2, ఇందులో 2 మనిషికి ఒక్కొక్కటి వత్తది. ఇగ గిట్లయితే మేము ఇఫ్తార్ టైంలో ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా. ఇక టైం అవ్వుడుతోనే ఇగ అందరూ కూసొని తినాలే. అంత పొద్దున్నుంచి 4 గంటల నుంచి మొదలుపెడితే 6 గంటల వరకు ఆకలికి ఆపుకుంటాం గానీ, ఇగ కూసోని అప్పుడైతే మస్తు వాటరయితే అయితది. చూత్తారు కదా! ఇక్కడైతే నేను రూఅబ్జా చేత్తానా కొంచెం డ్రింక్ కోసం. ఫ్రూట్స్ అయితే ఉన్నాయి గదా! కొంచెం చల్ల చల్లగా డ్రింకు తాగితే మంచిగుంటదని జెప్పి, ఇక రూఅబ్జా తీసుకొచ్చిండు. ఓన్లీ వాటర్‌లో రూఅబ్జా యేసుకొని తాగడమే. చియా సీడ్స్ ఏస్తా అంటే మా పిల్లలైతే అద్దన్నారు. ఇగ అయితే పక్కన పెట్టేషిన. ఇగ గిట్లయితే రెడీ చూత్తారు గదా! ఇక్కడైతే నేను గ్లాసు మెజర్‌మెంట్‌తోని తీసుకుంటాను. కానీ మా పిల్లలు మాత్రం బాగా నీళ్లు తాగుతారు. ఇక రూఅబ్జా అయితే ఏసేషిన. చియా సీడ్స్ కలుపుతా అంటే అద్దన్నారు. ఇగ పక్కకు పెట్టేషిన. ఇగ అందరం కలిసి కూసొని ఒక పొద్దయితే ఇడుత్తాం. ఆ తర్వాత పిల్లలు నమాజ్ చదవడానికి పోతారు. పొయ్యి ఎప్పుడొత్తారంటే రాత్రి 11కి వస్తారు. తరాబీలుంటాయి. రాత్రి 11కి ఇప్పుడు తినేసి ఇవి తాగేసి నమాజ్‌కెళ్తారు. ఇంటికచ్చి మళ్ళా అన్నం అవి ఇవి తింటారు. అంటే అన్నం గూడా రెడీ జేసి పెట్టాలి. ఇప్పుడు ఇది 6:30కు ఒక పొద్దయితే ఇడుత్తాం గదా! ఇడిచిన తర్వాత నమాజ్ చదవడానికి పోతారు. 7 గంటలకు ఇంటికత్తరు మళ్ళా. 7 గంటలకచ్చిన తర్వాత 8:30 లోపు మళ్ళా అన్నం తింటారు. నేను వండిన కూరలు, అన్నము, రోటీలు అవన్నీ తింటారు. మళ్ళా తినేసి 8:30కు పొయ్యి అంటే మా పెద్దోడు, మా ఆయనైతే 8:30కు పోయి రాత్రి 11:30కైతే ఇంటికత్తరు. అచ్చిన తర్వాత ఇగ మళ్ళా 4 గంటలకు లేపుతా. అంటే నేను 4 గంటలకు లేత్తా. వాళ్ళు 4:30కు లేపుతా. గట్లయితే ఇగ మళ్ళా పొద్దున ఒక పొద్దులైతే స్టార్ట్ అయితాయి. గిట్లుంటది మాదైతే. చూత్తారు గదా! ఇక్కడైతే మేమందరం కూసొని దుఆ చేసుకుంటాను. ఇగ తినేసి వాళ్ళైతే నమాజ్ చదవడానికి పోతారు. ఇగ ఇంట్ల అన్నీ గూడా నేను క్లీన్ జేసి పెట్టుకుంటా. చూత్తారు గదా! ఇక్కడైతే కటింగ్ జేత్తాండు. సరే కటింగ్ జేయడం వత్తలేదు మా ఆయనకైతే. నేను కటింగ్ జేత్తా అంటే ఫోన్ అయితే ఎవరు పట్టుకుంటలేరు. బాగా ఆకలితోనున్నారు. మమ్మీ ఇంకొక టైం ఒక్క నిమిషం ఆ టైంలో ఒక్క నిమిషం ఒక ఒక యుగంలాగా గడుత్తది. ఒక్క నిమిషం గూడా అటు ఇటు కావద్దు. కరెక్ట్ టైంకి తినాలన్నట్టు. మా చిన్నోడైతే కోపం పెంచుకుంటాడు. ఎందుకంటే వాడు పొద్దున్నుంచి 4 గంటలకు తిన్న అన్నం ఈ 6:30 దాకా తినకుండా ఉన్నాడు కదా! వాడికైతే మస్తు కోపమొచ్చుడు. ఆ వీడియో తీద్దాం అనుకున్నా. ఆడి మాటలు, ఆడి చేష్టలు అంతా పిచ్చి పిచ్చియి చేసిండు. గట్లయితే చేసిండు. ఫస్ట్ టైమ్ ఒక్క పొద్దున్నాడు గదా! ఇగ చూత్తారు గదా! మేమైతే అందరం తింటాన్నాం.
ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటా నేనైతే ఇల్లు గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేతో పెట్టుకుంటా. ఇక్కడైతే కర్రీ కూడా ఎత్తానా నేను, ఇక్కడ పప్పు ఎత్తానా, పల్చడి పప్పు అయితే ఎత్తానా, పాలకూర పప్పు. ఇక మీకు ఆ రెసిపీ అయితే చూపిస్తలేను, ఎందుకంటే తెలిసిన రెసిపీ కదా అని చెప్పి మీకైతే చూపిస్తలేను, లెంత్ కూడా ఎక్కువైపోతుంది అని చెప్పి. ఆ తర్వాత ఇక నేను ఇక్కడ మటన్ తీసుకొచ్చిండు, మటన్ కీమా అవన్నీ తీసుకొచ్చిండు. ఓన్లీ మటన్ ఫ్రై చేస్తాను, అది కూడా మీకు చూపిస్తలేను. తలావా గోష్ అంటారు, అది కూడా చేసిన నేను మీకైతే చూపించలేదు, ఎందుకంటే వీడియో తీయడం ఇవన్నీ చేయడం అంటే నాకు పెద్ద పని అవుతుంది అని చెప్పి నేనైతే మీకైతే వీడియో చూపిస్తలేను. ఇక్కడైతే మటన్ మంచిగా ఉడికించుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, మటన్ మసాలా పౌడరు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తలాబా గోష్ అంటారు దీన్ని, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు మీకు చూపిస్తా మంచిగా రెసిపీ అయితే. ఇక మా ఆయన అయితే నమాజ్ చదువుకొని వచ్చిండు, కొంచెం చెయ్యేసిండు, వీడియో పట్టుకుంటా మీరు చెయ్యి అని చెప్పి. ఇక లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుంటానా. ఇక అందరం కలిసి ఇక 8:30కి అట్లా అన్నం తినేసి, 8:30కి అంటాను, 7:30 నుంచి 8 లోపు అన్నం తింటారు, తినేసి వెళ్ళిపోతారు. నేనైతే ఇక అప్పుడు 9:30కి అట్లా తింటా. ఇక ఇట్లా అవుతుంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, అంటే రాత్రి 11:30, 12 వరకు నాన్ స్టాప్ వర్కే ఉంటుంది. ఇక అందరం కలిసి తింటాను. ఇప్పుడు 7:08 అవుతుంది. ఇక ఇట్లా అవుతున్నది, మాట్లాడుతుంటే గొంతు అయితే లోపలికే పోతుంది. చూస్తారు కదా, మిగిలిపోయినాయి అన్నీ కూడా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గిన్నెలని తోమేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. ఇక్కడైతే వాళ్ళు వేయిండ్రు, ఈరోజు మా చిన్నోడు కూడా తరాబీ చదవడానికి వేయండు, మస్జిద్కి వేయండు. ఇక మిగిలిపోయిన కూరలు అయితే ఉన్నాయి. ఇక్కడ నేను రైస్ అయితే పెట్టుకున్నా, 8:30 అవుతుంది. ఇక నేను అన్నం తినేసి గిన్నెలు అవన్నీ తోమేసుకొని ఇక ఇట్లా అవుతుంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని. చూస్తారు కదా, మిగిలిపోయిన పప్పు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి. ముచ్చట్లు ఏం పెడతలేను, ముచ్చట్లు పెట్టుకునే అంత టైం లేదు. దాంతోపాటు రెసిపీస్ ఉన్నాయి కదా, మన రెసిపీలు చెప్పకపోతే మంచిగా ఉంటుంది అని చెప్పి నేను మీకైతే రెసిపీ చెప్తాను. ఇక గిట్లయితున్నది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే. పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక మరి రేపటి వీడియోలో అయితే కలుస్తా మంచిగా కొత్త రెసిపీతో. ఉంటా మరి, నమస్తే.